హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ తిరుపతి. ఈ రోజైతే ఎగ్ దోశ స్పాట్ దగ్గరికి అయితే వచ్చానన్నమాట. ఇక్కడ ఎగ్ దోశ చాలా బాగుంటుంది. సో ఎగ్ దోశ మంచి స్పాట్స్ చూపిమని అయితే అడిగారు. సో ఇదైతే చాలా బాగుంటుంది. ఇక్కడ ఈ టిఫిన్ సెంటర్కి పలానా నేమ్ అంటూ ఏం లేదనమాట. కానీ 30 yearsగా నడుపుతున్నారు, వీళ్ళు రన్ చేస్తున్నారు ఈ టిఫిన్ సెంటర్ అయితే. ఇక్కడ ఏమేమి ఉంటాయంటే ఇడ్లీ, ఎగ్ దోశ చెప్పినట్టే చాలా ఫేమస్, అలాగే మసాలా వడ, నార్మల్ దోశ. సో అవే అనమాట. దీని లొకేషన్ వచ్చేసి జయానగర్ ఉంది కదా, జయానగర్ ఎంట్రన్స్లోనే ఉంటుంది. పిల్లర్ 6కి ఆపోజిట్లో ఉంటుంది అనమాట. ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గానే ఉంటాయి ఇక్కడ. మీరు ఒకవేళ ఎగ్ దోశ లవర్ అయితే ఈ ప్లేస్ని అయితే అస్సలు మిస్ అవ్వద్దండి. ఎగ్ దోశ అనే కాదు, ఇడ్లీ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ. ఖచ్చితంగా ట్రై చేయండి, విజిట్ చేయండి. సో మీకు నచ్చినట్టయితే ఒక్క లైక్ చేసి కామెంట్ చేయండి. ఏ ప్లేస్ అయినా విజిట్ చేయాలనుకుంటే మన తిరుపతిలో కామెంట్ చేసి ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి నాకు, కరెక్ట్గా అడ్రస్ అయితే. నేను కొంచెం లేట్ అయినా సరే పక్కాగా చేస్తాను. ఏం చేసే జనాభా ఎక్కువ ఉన్నారు, మనకంతా లేట్. 2 రూపాయలు తీసుకో. వేరే చుల్లి కొత్త ఆ దోశ తీసుకో, కొత్త కొత్త ఆ దోశ తీసుకో. అయినా ఆయన తీసుకోండి, అయినా ఆయన తీసుకు, ఆయన అడుగు ఎదురుగా ఉన్నట్టు తెలుగు పెట్టాడు. ఇక్కడ టేస్ట్ ఎలా ఉంటుంది? నమస్తే అండి, నేను గత సంవత్సరం రోజులుగా ఇక్కడికి టిఫిన్కి వస్తున్నాను. నాకు తెలిసి రోజు నేను బయట తింటాను, నెంబర్ ఆఫ్ హోటల్స్లో. నాకు తెలిసి తిరుపతి 150 షాపుల్లో తినేసి ఉంటాను నేను ఇప్పటికి. ఎందుకంటే రోజు బయట టిఫిన్ కానీ మిల్స్ కానీ చేస్తుంటాను. ఇక్కడ ఉన్నంత టేస్టీగా, క్వాలిటీగా నాకు ఇంకెక్కడ అనిపించలేదు. సో కాబట్టి లేట్ అయినా కూడా నేను ఇక్కడికే డైలీ వస్తాను. ఇడ్లీ అయితే చాలా చాలా సాఫ్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఎక్కువ ఏది తీసుకుంటారు ఇక్కడ? నేను ఎక్కువ ఇడ్లీ తింటాను. ఎక్కువ ఇడ్లీ తింటారు. బాగుంటుందా? చాలా బాగుంటుంది. టేస్ట్ ఎక్స్ట్రా ప్రైసెస్ ఎలా అనిపిస్తుంది? ప్రైసెస్ నార్మలేనండి. 40 రూపీస్కి 6 ఇడ్లీలు ఇస్తాను. ఓకే అన్న, థ్యాంక్ యూ.
చెప్పు ఈ లేకపోయినా కారం దోశైనా పర్వాలేదంటే దోశ ఉండాలి రేటీనా ఇస్తాం బాగా నీకు ఇబ్బంది ఇస్తాం బాబే చెట్టు అంటే బాబు రెండు వందలు ఇచ్చింది నువ్వు చూసుకో ఏమేమి ఉంటాయి అంకుల్ ఇక్కడ? ఇడ్లీ దోశ గుడ్డు దోశ అంతే వడ అంతేనా? వడ. అంతే ఇంకేముండదు ఎన్ని ఏళ్ళ నుంచి నడుపుతున్నారు ఇది? 30 years 30 years అవుతుందా? రేట్లు ఎలా అంకుల్? రేట్లు ఫస్ట్ 5 రూపాయలు అండి జనవరి నుంచి 7 రూపాయలు చేస్తాం ఇడ్లీనా? ఇడ్లీ 7 రూపాయలు వడ 7 రూపాయలు ఎగ్ దోశ 5 రూపాయలు పెంచాం అన్ని ఎగ్ దోశలు 5 రూపాయలు ఎక్కువ ఏది తీసుకుంటారు ఇక్కడ? ఇక్కడ ఎక్కువ ఎగ్ దోశ ఫేమస్ ఇడ్లీ తీసుకెళ్తాం మామూలు పేషెంట్లకు కూడా తీసుకెళ్తాం ఇక్కడ నుంచి సో ఇప్పుడైతే ఇడ్లీ తీసుకున్నా, దాని తర్వాత ఎగ్ దోశ కూడా అయితే టేస్ట్ చూద్దాం. ఇడ్లీ అయితే టేస్ట్ చూస్తా ఫస్ట్ అయితే. ఇడ్లీ అయితే చాలా సాఫ్ట్గా ఉంది. ఇడ్లీ అయితే నోట్లో వేసుకోగానే అలా కరిగిపోయింది అనమాట. చాలా టేస్టీగా ఉంది ఇడ్లీ, చాలా సాఫ్ట్గా కూడా ఉంది. వడ కూడా టేస్ట్ చూసేద్దాం. ఇప్పుడైతే వేశారు వడ వేడి వేడిగా. వడ కూడా టేస్ట్ ఎక్సలెంట్ ఉంది, క్రిస్పీ క్రిస్పీగా ఉంది వడ అయితే. ఇడ్లీ టేస్ట్ అయితే అంత బాగుందో.
కొన్ని 30 ఏళ్ళ దగ్గర దగ్గర మన అంగడికి వచ్చేవాళ్ళంతా 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు 25 30 ఉండేవాళ్ళే ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే ఉద్యోగాలు చేసే డాక్టర్లు అందరూ ఇంతకుముందు కాలేజీ ఉండింది ఈడ. సో ఇప్పుడైతే ఫేమస్ అయిన ఎగ్ దోశ తీసుకున్నా. దీని టేస్ట్ అయితే చూసేద్దాము ఎలా ఉంటుందో. ఎగ్ దోశ టేస్ట్ కూడా అదిరిపోయింది, చాలా బాగుంది. సో అదనమాట ఈరోజు వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కానీ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లైక్ అయితే అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. అంకుల్ ఈ వీడియో యూట్యూబ్లో పెట్టుకోవచ్చా? సరే పెట్టుకోవాలి, దాంట్లో ఏమో దానివల్ల మాకే ఇదైపోయింది.